ఏపీ ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్ కి శంకుస్థాపన చేయబోతుంది. సో దీనికి సంబంధించే నిన్ననే ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా విశాఖ చేరుకున్నారు. అంటే నిన్న ఇంకొక ఈవెంట్ ఉందనుకోండి, ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడానికి ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు వస్తున్నారు. సో ఆ సందర్భంగా ప్రోటోకాల్ ప్రకారం వెల్కమ్ చేయడానికి వెళ్ళారు. అలాగే ఆ ఉత్సవాల్లో పాల్గొనడానికి వెళ్ళారు. వీటితో పాటుగా ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ కి సంబంధించి శంకుస్థాపన చేయబోతున్నారు. అయితే ఇక్కడ గూగుల్ డైరెక్ట్ గా ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేస్తుందంటే కాదు. గూగుల్ తమ టెక్నాలజీని అదానికి ఇస్తుంది. అదాని ఇక్కడ గూగుల్ తరపున డేటా సెంటర్ ని ఏర్పాటు చేయబోతున్నారు. గతంలో దీనికి సంబంధించి ఎంఓయు కుదిరినటువంటి సందర్భంలో దీన్ని టీడీపీ గట్టిగా ప్రచారం చేసుకుంది. కూటమి ప్రభుత్వం గట్టిగా ప్రచారం చేసుకుంది. ఇంకేముంది, ఏపీలో అద్భుతం జరగబోతుంది, మీ గూగుల్ ని తీసుకొచ్చాం విశాఖకు అని. గూగుల్ ని తీసుకురాలేదు, గూగుల్ డేటా సెంటర్ ని తీసుకొచ్చింది. దీనికి సంబంధించి వైసీపీ కూడా డేటా సెంటర్ వచ్చినందువల్ల ఉపయోగం ఏముంది, విశాఖలో హీట్ పెరుగుతుంది, విశాఖ మొత్తానికి సరిపోయేటువంటి కరెంట్ ని ఒక డేటా సెంటర్ యూజ్ చేసేసుకుంటది, భారీగా వాటర్ ని యూజ్ చేస్తుంది, ఎలక్ట్రిసిటీని యూజ్ చేస్తుంది. ఇంత చేసి వాళ్ళకి భారీ స్థాయిలో ఇన్సెంటివ్స్ కూడా ప్రకటించారు ప్రభుత్వం తరపున. ఇంత చేస్తే వచ్చే ఉద్యోగాలు 200, దీనికోసం ఇంత చెయ్యాలా అని చెప్పి విమర్శించినటువంటి ఒక సందర్భం. మరో సందర్భంలో ఈ డేటా సెంటర్ ఏమి ఇప్పుడు కూటమి తీసుకురాలేదు, మేము అధికారంలో ఉన్నప్పుడే దీనికి సంబంధించి చర్చలు జరిగినాయి, ఎంఓయూలు అయిపోయినాయి, ఇప్పుడు దానికి సంబంధించి పైప్ లైన్ నడుస్తుంది తప్ప ఇది మేము తీసుకొచ్చింది అని కూడా చెప్పుకున్నటువంటి సందర్భాలు. ఓవరాల్ గా ఎవరు తీసుకొచ్చినా సరే ఏపీకి డేటా సెంటర్ అయితే తీసుకొచ్చారు. ఇది వాస్తవం. అది వైసీపీ తెచ్చిందా, టీడీపీ తెచ్చిందా, జనసేన తెచ్చిందా, బీజేపీ ఇచ్చిందా, ఎవరు తెచ్చినా ఓవరాల్ గా స్టేట్ కి అయితే ఒక కంపెనీని అయితే తీసుకొచ్చారు కదా. సో దీని వల్ల ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి ఏంటి అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టేసేస్తే డేటా సెంటర్ కి సంబంధించినటువంటి టెక్నాలజీ అయితే ఇక్కడ డెవలప్ కాబోతుంది. వరల్డ్ వైడ్ జరిగేటువంటి అన్ని ఏఐ ఆపరేషన్స్ కి సంబంధించినటువంటి డేటా విశాఖలో ఉండబోతుంది. గూగుల్ కి సంబంధించినటువంటి ఈ ఏఐ మోడల్స్ కి సంబంధించినటువంటి డేటా మొత్తం విశాఖ నుంచే ప్రాసెస్ అవుతుంది. సో ఫ్యూచర్ జనరేషన్ మొత్తం ఏఐ మీదే నడవబోతుంది. మరి అలాంటి డేటా సెంటర్ ని ఏపీలో, ఇండియాలో, మన ఏపీలో పెట్టడం అనేది నిజంగా మనకి గర్వకారణం. నెక్స్ట్ దానివల్ల కలిగే లాభాలు నష్టాల గురించి మాట్లాడుకుంటే, హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది వాస్తవమే. దాన్ని కూల్ చేయడానికి వాటర్ సప్లై అనేది కావాలి. సముద్రంలో కావాల్సినంత నీళ్లు ఉన్నాయి వైజాగ్ లో, దాన్ని కూలెంట్ గా వాడుకుంటారు. సో అలాగే ఉద్యోగాలు భారీగా లక్షల ఉద్యోగాలు రాకపోవచ్చు కానీ మంచి ఉద్యోగాలు అయితే వస్తాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది దీని మీద డిపెండ్ అవుతారు. ప్రత్యక్షంగా వైసీపీ అన్నట్లు 200 మందికే ఉద్యోగాలు రావచ్చు, కానీ పరోక్షంగా దీనికి సంబంధించినటువంటి ఇంటర్నెట్ కేబుల్స్ సింగపూర్ నుంచి అండర్ సీ కేబుల్స్ అయితే వేయాలి. సో ఈ అండర్ సీ కేబుల్స్ కి సంబంధించి, కేబుల్ నెట్వర్కింగ్ కి సంబంధించి ఎయిర్టెల్ కాంట్రాక్ట్ తీసుకుంది. సో ఈ ఎయిర్టెల్ కి సంబంధించి, ఎయిర్టెల్ లో ఇప్పుడు ఈ కేబుల్స్ కి సంబంధించి వర్క్ చేయడానికి కొంతమందిని రిక్రూట్ చేసుకుంటది. సో లోకల్ గా వీటిని మెయింటైన్ చేయడానికి పీపుల్ కావాలి. దీనికి సంబంధించి ఈ ఎలక్ట్రానిక్స్ కి కమ్యూనికేషన్స్ కి సంబంధించిన వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి. సో ఇట్లా మల్టిపుల్ పర్సన్స్ దీని మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు, డిపెండెన్సీస్ ఉంటాయి. సో మల్టిపుల్ జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఓవరాల్ గా దీనికి శంకుస్థాపన అయితే ఈ రోజు జరుగుతుంది. త్వరగా ఈ డేటా సెంటర్ పూర్తి చేసి ఏపీలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ కనుక ఏర్పాటు అయితే మంచిదే.